డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా తరుణ్ నీకు? ఎవ్రీ డే వాజ్ మెమరబుల్ అండి. యా ఆఫ్ కోర్స్ ఎవ్రీ డే, బట్ ఇన్నేళ్ల తర్వాత కూడా ఆఫ్టర్ 25 years తర్వాత కూడా గుర్తు పెట్టుకోదగ్గ కొన్ని ఉంటాయి కదా, అది అలా పర్టికులర్ గా అంటూ కాదు, బట్ ఎవ్రీ డే వాజ్ వండర్ఫుల్. అంటే నాకు బేసికలీ నీకు గుర్తు చేస్తాను నేను మన ఇంటర్వెల్ సీన్ గురించి చెప్తున్నా. నాకు బేసికలీ హైట్స్ అంటే చాలా భయం నాకు. సో అందుకని ఊరికే సరదాగా క్రెయిన్ ఎక్కాను. 40 feet క్రెయిన్ ఉంటే హరియాణా అంకుల్ ఎక్కి కెమెరా ఉంటే ఊరికే ఐ వాజ్ జస్ట్ వాచింగ్ ఇట్. అంటే ఇంకా క్రెయిన్ మౌంట్ హైట్ తీసుకెళ్ళా. ఓకే. ఆ ఇంటర్వెల్ సీన్ ఆ బైక్ దగ్గర గ్రౌండ్ లో ఉంటుంది కదా, ఇంటర్వెల్ షాట్ ఇలాగా. సో సరే అని ఊరికే కూర్చుంటే సైలెంట్ గా కొంచెం పైకి ఇలాగా అన్నారు. ఓకే కొంచెం కదా అనుకున్నాను. ఫుల్ 40 feet పైకి తీసుకెళ్ళి వదిలేసారు నన్ను 10-15 minutes దాకా. ఓకే ఓకే కావాలని. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫన్నీ ఇన్సిడెంట్స్, బట్ ద హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ అన్ఫర్గెటబుల్. టిల్ డేట్ ఐ రిమెంబర్ ఎవ్రీ సింగిల్ డే. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అయితే నాకు ఏంటో తెలియలేదు. ఆ రోజు 104 టెంపరేచర్ ఉంటుంది. గుర్తుందా అంకల్? మనం అక్కడ ఇంకోటి నువ్వు చెప్పిన ఇంటర్వెల్ సీన్ గురించి ఇప్పుడే చెప్తున్నారు. ఆ రెయిన్ కూడా ఒరిజినల్ గా వచ్చిందంట కదా ఇంటర్వెల్ పోలీస్ అకాడమీలో. అవునవును, అది ఒరిజినల్ గా వచ్చేసిందంట రెయిన్. అవును, నిజంగా ప్లాన్ చేసింది కాదు అక్కడ. మీరు అసలు ఒక్క ఫైర్ ఇంజిన్ కూడా రాలా అంటే కుదరలేదు. అసలు ఫైర్ ఇంజిన్ రాలేదు, రెయిన్ అనే అనుకోలేదు అనుకుంటున్నాం మనం. జస్ట్ జనరల్లీ వి షూటింగ్ ద సీన్. ఇంకోటి రావడం ఇట్ హెల్ప్ అంతే, ఇంకా అలాగ అయిపోయింది ఆ సినిమా ప్రతిదీ. అలాగే సాయి కిరణ్ తో ఎలా, మీ సాయి కిరణ్ కూడా కొత్త కదా, తనతో ఎలా మింగిల్ అయ్యావు ఏంటి అసలు? నైస్ గా, వెరీ సినిమాలో ఎంత సాఫ్ట్ గా ఎలా కూలుకుంటాడో బయట కూడా తను అలాగే ఉంటాడు. వెరీ స్వీట్ నైస్ గా. మొన్న కూడా ఎక్కడ ప్రీ అవార్డ్స్ కి నన్ను గెస్ట్ గా పిలిస్తే కలిసాను కూడా. తన హిస్ బిజీ టీవీ, ఇప్పుడు చాలా సీరియల్స్ అవి చేస్తున్నారు కదా తన. వర్ష ఇంకొక అమ్మాయి కూడా చాలా బాగా, ఆ అమ్మాయికత్వం ఇన్నసెన్స్ బాగా వర్కౌట్ అయింది మాకు. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సునీల్ పేరింగ్ వీళ్ళిద్దరు. ఓకే. అండ్ నేను ఏ కాలేజ్ లో అయితే లిటిల్ ఫ్లవర్ లో చదివానో అదే కాలేజ్ లో షూట్ చేసాం మళ్ళీ. ఒక సీక్వెన్స్, ఒక చిన్న సీక్వెన్స్, ఒక 1 day అనుకుంటా, 1-2 days షూట్ చేసాం. లైక్ దట్. అలాగే పాటలు, ఇప్పటికి కూడా పాటలు నువ్వే కావాలి పాటలు ఇప్పటికీ ఏ కోటి గారు ఏ మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టినా కూడా ఆ పాటలు అనేవి తప్పకుండా ఉంటాయి కదా. నీకు నచ్చిన పాటలు ఏంటి? నాకు అందులో ఇంకా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక సాంగ్ షూట్ చేశాను, డాన్స్ చేశాను అంటే ఎక్కడ ఉన్నా పక్కన ఎవర్. ఒక హీరోగా ఒక సాంగ్ ఒక లవ్ సాంగ్, ఒక రొమాంటిక్ డ్యూయట్ చేశారంటే ఇంకా అదే నా ఫర్ ఎవర్. ఆ సాంగ్స్ అయితే ఇంకా నావి ఎన్ని సినిమాలు వచ్చి ఎన్ని సాంగ్స్ వచ్చినా ఎప్పటికీ మర్చిపోలేని పాటలు అవి. అండ్ ఇప్పుడు కూడా కోటి అంకుల్ గాని చిత్రమ్మ గారు గాని వాళ్ళు ఏ కాన్సర్ట్ చేసినా దే మేక్ షూర్ దే సింగ్ దీస్ సాంగ్స్. అవునవును. ఇప్పుడు 25 years తర్వాత ఆ సినిమా గురించి నువ్వు ఒకసారి తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తారు? వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. డెఫినెట్లీ ఇట్స్ అంటే నా లైఫ్ చేంజింగ్ ఫిలిం అది. లైఫ్ చేంజింగ్ అంటే నా కెరియర్ అందరికీ, నాకు కూడా ఇట్ టర్న్ మీ అరౌండ్. కాదు, ఆ సినిమా లేకపోతే నోబడీ ఈజ్ హియర్. వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. అంకుల్ అవన్నీ చిరునవ్వుతో అన్ని చేశారు. అది కానీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలకి నువ్వు కలల రాకుమాడి అయ్యావు కదా, ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అందుకే తర్వాత అన్ని లవ్ స్టోరీసే చేసుకుంటూ వచ్చాను. ఆ ఒక్క సినిమా ఎఫెక్ట్. స్క్రిప్ట్స్ అన్ని ఇంకా లవ్ స్టోరీ తప్ప వేరే చెప్పను. ఇప్పటికీ కూడా వచ్చి మీరు లవ్ స్టోరీ, నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏ పోస్ట్ పెట్టినా ఏం పెట్టినా అన్న ఒక మంచి లవ్ స్టోరీతో కంబ్యాక్ ఇవ్వన్నా, ఒక మంచి లవ్ స్టోరీ చేయి, ఆ సాంగ్స్ నువ్వే కావాలి, నువ్వే ఇవన్నీ అంటుంటారు.
సో అది అలా ఉండిపోయింది అంతే. సరే ఐ థింక్ దే స్టిల్ లుక్ ఎట్ మీ ఇన్ దట్ నువ్వే అంతే, కావాలి అంతే. తరుణ్ ఉంది. ఇంకా అలా